టెక్నీషియన్స్. యూ జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ యూ కీప్ గెటింగ్ గుడ్ సక్సెస్ అండ్ అప్పుడప్పుడు ఫెయిలియర్ వస్తూనే ఉంటుంది. ఐ థింక్ ఇఫ్ యూ మేక్ దట్ వెరీ సింపుల్, లైఫ్ ఇస్ వెరీ యునో నాట్ కాంప్లికేటెడ్. సో నంబర్స్ అనేది ఏముందండి దానికి, ఐ డోంట్ థింక్. సైలెంట్గా పడతారు వెంకటేష్ గారు. మీరు గమనిస్తే 2000లో కలిసి ఉందాం రా, ఆ రోజుల్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ Jan 14th రిలీజ్ అయింది అది కూడా మన సినిమా కలిసి ఉందాం రా. సో దట్ ఆల్సో ఆ రోజు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సో వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్గా ఉంటారు, కొట్టేటప్పుడు సైలెంట్గా ఉంటారు. బట్ వీ షుడ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ కీప్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్స్ బేసిక్లీ. అనిల్ గారు ఇక్కడ నేను రాధా అండి, ఆదాన్ మీడియా నుంచి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పొరుగురులోను బెంగళూరులోను హైదరాబాద్లో ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తున్నావురా అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తాం. ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది అందరికీ. బుల్రాజ్ని ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వాడు అల్టిమేట్. నిన్న నేను బ్రహ్మరంభలో ఫస్ట్ షోకి వెళ్ళా, సూపర్ ఫుల్ అయిపోయింది సినిమా అంతా. ఆడు మాటలకి ఎరా అప్పిగా ఒడియాలైన ఏంట్రా అనగానే అసలు లేచి చప్పట్లు కొడుతుంటే నా పక్కన ఉన్న మిత్రుడు అంటున్నాడు సెకండ్ హాఫ్లో కూడా ఆ రౌడీలందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ బుడ్డోడు ఎంటర్ అయ్యి ఎరా మా నాన్న కొరత కూర్చారేంట్రా అని ఉంటే బాగుండని చాలామంది అప్రిషియేట్ చేశారు. ముందుగా కంగ్రాచులేషన్స్. సినిమా నాకు వచ్చినేం లేదు, సినిమా పొగుడుతున్నా. థ్యాంక్ యూ. రెండు, ఈ సినిమాని కాకినాడలో మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ సినిమాకి చీఫ్ గెస్ట్గా రామచంద్రపురం ఎమ్మెల్యే, మంత్రి, కార్మిక శాఖ మంత్రి గారిని పిలిచారు మీరు. మీ సినిమాలో కూడా బస్ స్టాండ్ రామచంద్రపురం అని ఉంది. దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు నేను కనుక్కోలేదు, మీరు కనిపెట్టారు. బీమ్స్ గారు, అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు ఇక్కడ యా, వెంకటేష్ గారికి సెట్లో కోపం వస్తే లేదంటే కాకపోతే వెనకాల చేయి పెడతారట. సో ఈ మీ సినిమాలో అట్లాంటిది ఏదైనా జరిగిందా? యాక్చువల్గా F2కి F3కి జరిగినాయి. అసలు సంక్రాంతికి వస్తున్నాంకి అయితే ఒక్క రోజు కూడా జరగల. F2 F3కి 1-2 సార్లు జరిగినాయి అంతే. ఈ సినిమాకి అసలే సార్, ఈ సినిమాకి లేదు కదా. ఈ సినిమాకి ఆయన వేరే వైబ్లో ఉన్నారు, వేరే ఎనర్జీలో ఉన్నారు. ఇంకా ఎక్కువసేపు ఉండేవాళ్ళు, బ్రేక్ ముందు కూడా 10 నిమిషాలు ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా స్ట్రెస్ అది ఎప్పుడు కనపడలేదు, ఇంత కూడా కనపడలేదు. అనిల్, మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలు అనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడతారని మళ్ళీ ఇంకో ఏమగా ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు. అండ్ అది నేను ఇంకొద్దిగా అఫీషియల్గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరూ కోరుకుంటాం. సో అది వెంకటేష్ ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. బాబు నిజంగా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా కరెక్ట్గా, వెంకటేష్ బాబు కరెక్ట్గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్గా 25 years బ్యాక్ కలిసి ఉందరా సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకుముందున్న హీరోలందరి రికార్డ్స్ని బద్దలు కొట్టేశారు మీరు, మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది అంటే మళ్ళీ 25 years తర్వాతే మీరు అదే డేట్కి రిలీజ్ చేసి. సినిమా బాగా ఆడుతుంది, అది చాలా మన వెరీ వెరీ హ్యాపీ. ఐ మీన్ వెన్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ బికాస్ ఇట్ అగైన్ షోస్ దట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇండస్ట్రీకి కూడా మంచిది. యూనో ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేందుకు దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అండ్ ముందు ప్రేక్షకులకు కూడా యూనో when they receive the film in such a big way, I'm really very happy. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్, కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు, కొంతమంది అది కూడా రావట్లే, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ప్రతి ఫంక్షన్, ప్రతి ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం, మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమా బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. బీమ్స్ గారు
మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో యాక్చువల్లీ అనిల్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడో పటాస్ నుంచే వర్క్ చేయాలి యాక్చువల్లీ బీమ్స్ తోటి, కుదరలేదు, ఈ సినిమాకి కుదిరింది అని చెప్పేసి ఆయన చెప్పడం మేము చూసాం. అండ్ కాంబినేషన్ కుదిరాక ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఏంటి, మీ పర్స్పెక్షన్లో ఏంటి అనిల్ గారితో వర్కింగ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక గ్రంథాలయంకి వెళ్తే మనకు చాలా పుస్తకాలు ఉంటాయి, అందులో చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ప్రతిరోజు వెళ్తే రోజుకు ఒక పుస్తకం చదివినా మనం ఎంత నేర్చుకుంటే అంత స్కోప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకు. ఆయనతో కలిసాక నాకు గ్రంథాలయంలో వెళ్ళి చదువుకున్నంత జ్ఞానం వచ్చింది. అండ్ చాలా విషయాలు తెలిసాయి. చిన్న చిన్న విషయాలని ఎలా పట్టుకోవచ్చు, చిన్న చిన్న పదాలతో ఎలా మ్యాజిక్ చేయొచ్చు. అంటే టు బి హానెస్ట్, నేను ఒక లిరిక్ రైటర్ని, పాటలు రాసేవాడిని. సో ఆయనతో కలిసి కూర్చున్నప్పుడు నేను చాలా తక్కువ అని తెలుసుకున్నాను. ఆయనతో కలిసాక ఇంకా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ఆల్బమ్స్లో చాలా వరకు హిట్ నెంబర్స్ ఉన్నాయి. సో సంక్రాంతికి వస్తున్నాంని మీ హిట్ నెంబర్స్తో పోల్చుకుంటే మీరు ఎలా ఇష్టపడతారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి పాట నా బిడ్డే. బట్ సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే టు బి హానెస్ట్ ఒక అమ్మ లాంటి జ్ఞాపకం. అంటే ఆల్మోస్ట్ వచ్చి 24 years అయిపోయింది. వచ్చి ఏం చేసామంటే చెప్పేటప్పుడు కొందరికి తెలుసు, ఒక 2 పాటలు 3 పాటలు, కొంతమంది తెలుసు అని చెప్పేవాడిని. వాళ్ళు గుర్తు చేసి చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళగలిగాను, ప్రతి గడప తొక్కగలిగాను, ప్రతి మనిషిని కలవగలిగాను. అందులో ఆల్మోస్ట్ ప్రతి కుటుంబ సభ్యుడిని కలవగలిగాను. సో సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే, నేను చిన్నప్పుడు కలిసి ఉన్నారా సినిమా చూసినప్పుడు అరే గుమ్మడి పూల నవ్వులతో గుమ్మ మెదురు చూసే, కలిసుంటే కలదు సుఖం ప్రేమకు పేరంటం. అలా ఆ రోజు ఆ పాటల్ని, ఆ సినిమాని ఎలా అయితే గుండెలో పెట్టుకున్నారో, నేను ఎలా అయితే గుర్తుంచుకున్నానో, ఇకపైన ప్రజలు ఇలాంటి ప్రేమను ఇచ్చినందుకు సదా సంతోషంగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అనిల్ గారు నీ ఏజ్ ఎంత? కాదు 24 years అంటే నువ్వు ఆల్మోస్ట్ అని సార్ 2002 కలిసి ఉందరో చూసినప్పుడు ఏంటి నువ్వు నీ సంగతి? సార్ 2002లో వచ్చాను సార్ నేను. ఇక్కడికి వచ్చావా? అవును సార్, 2002లో నేను వచ్చాను ఇక్కడికి. ఓకే ఓకే, నాకు ఎందుకో టెన్షన్ వచ్చింది. అనిల్ గారు భీమ్స్ గారు సార్ అనిల్ గారు బిఫోర్ సంక్రాంతి 2025, ఆఫ్టర్ సంక్రాంతి 2025 అంటున్నారు. ఏమంటారు? మళ్ళీ చెప్పండి సార్, ఏమన్నారు? బిఫోర్ సంక్రాంతి, ఆఫ్టర్ సంక్రాంతి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీ కెరియర్ అలా అన్ని కాలం కర్మం అన్నీ కలిసి వస్తే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ చేయబోతున్నారు. సార్ అంత నేచర్స్ గ్రేస్ మన చేతుల్లో ఏం లేదు, మీ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు ఏంటో మీకు ఒక టిప్ చెప్పిన నేను. సార్ చెప్పండి. లాస్ట్ మినిట్ వరకు డైరెక్టర్లో టెన్షన్ పెట్టకపోవడం, యుఎస్ ప్రీమియర్లకి కరెక్ట్గా టైంకి ప్రింట్లు పంపించడం చేస్తే మీకు అదే అన్ని నేచర్ అదే ఆటోమేటిక్గా అదే కలిసి వస్తుంది. సార్ ఏదో ఒక స్పైస్ లేకుండా క్వశ్చన్ ఉండదే మీ సినిమాలాగే. అనిల్ గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్ ఇందాక ఆయన అన్నట్టు కలిసి వస్తే చిరంజీవి గారి సినిమాకి కూడా తోడొస్తారు అన్నట్టు అన్నారు. ఇంతకీ మీరు కన్ఫర్మ్ చేస్తే మేబీ దాంతో, అంటే నేను ఒక చోట చదివాను, లైక్ ఈ సినిమాకి వెంకటేష్ గారికి పాటలు బాగున్నాయి, గ్రేస్ పరంగా కూడా చిరంజీవి గారికి అంత మంచి ఆల్బమ్ వస్తే గ్రేస్ స్టెప్స్తో కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఇదే కాంబినేషన్ నెక్స్ట్ సినిమాకి వెళ్తుందా? 100% అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను, ఇట్స్ టూ ఎర్లీ ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను. అన్ని ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ సినిమాలో చాలా వరకు వీ హ్యావ్ ఎ వెరీ షార్ట్ అంటే క్రిస్పీ డ్యూరేషన్ ఉంటుంది, లైక్ 2 hours 20, 2 hours 70, 2 hours 15. ఓన్లీ బిగ్ స్టార్స్ మాత్రమే. తను ధర్మేంద్ర కాదు, మన కథ గెస్ట్ చేసి హేమమాలిని ధర్మేంద్ర రాలేదు సార్ ఇంకా. ఓకే కంటిన్యూ. సో అంటే మీ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే మేబీ ఈ క్రిస్పీ డ్యూరేషన్ అంటే యూ విల్ యాక్సెప్ట్ దట్? 100% అండి. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి, ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేయాలంటే లెంతే మెయిన్ ప్రధానం. సో నేను ప్రతి సినిమాకి కూడా పనిచేసే జానర్ని బట్టి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ మాస్ కమర్షియల్స్ అయితే ఒక 235-40 వరకు వెళ్తాను. లేదు ఇట్స్ ఏ ప్రాపర్ ఎంటర్టైన్ అంటే ఒక 220-225 ఈ మధ్యలోనే ఉంచుకుంటాను లెంత్. సో అది ప్రతి సినిమా నాకు ప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పర్ఫెక్ట్ లెంత్ 2 hours 22 minutes. అసలు వెళ్ళామా చూసామా అయిపోయిందా అన్నట్టుంది సినిమా, ఫటాఫట్ అనుకున్నారు చాలా మంది యాక్చువల్లీ. సో అలా ఉండబట్టే ఈ సినిమాని మళ్ళీ చూస్తున్నారు. సార్ అనిల్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm.
సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలులో మీ కాంబినేషన్ అది మీకు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ ఎలా అయితే ఉందో ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారిది మీది అని కంపేర్ చేస్తున్నారు. నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది, ఎస్పెషల్లీ బావ్ అన్నప్పుడైతే సో వేరే వైబ్ అన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి పిలు బాగా కెన్ ఐ సార్? పిలు బావ్, సారీ బావ్, లవ్ యూ బావ్, సారీ సార్. అనిల్ గారు, సార్ లెట్ మీ ఆన్సర్ యార్. చెప్పమ్మా. అంటే ఆ కాంబినేషన్ నిజంగానే మీకు సౌందర్య గారితో చేసిన అవేమైనా గుర్తొచ్చినాయా సార్? ఐశ్వర్య రాజేష్ గారితో ఆ కాంబినేషన్ అలా అందరూ అంటున్నప్పుడు. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐశ్వర్య డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ చాలా మంచి రోల్ దొరికింది. అండ్ అనిల్ వాజ్ దేర్ టు గైడ్ హర్. అండ్ తను కూడా షీఈ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఇన్ యునో తమిళ్. షీఈ్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ ఈ జానర్లో ఇది వన్ ఆఫ్ ఫస్ట్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్. సో ప్రతిదీ ఐ కుడ్ సీ హర్ ఇంట్రెస్ట్ ఇన్ asking Anil, how to go about it, and Anil was there to guide, because Anil's energy will come, in every character. So I'm really happy for her. అనిల్ గారు, నేనేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్రాజ్తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు. లేదమ్మా, ఆల్రెడీ 15 సినిమాలు చేస్తున్నాను. ఇంకా అనిల్ ఎప్పుడు పాపం చేయని అన్ని కంపల్సరీగా మీ సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు. సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు? క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక 1% 2% కొద్దిగా భయం అనిపించింది, కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. అది రీచ్ కూడా మామూలుగా లేదు. ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టొచ్చు కదా మేము అనుకొని కూడా ఎక్కడో సరే ఆపాం. సరే ఓకే, సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా వాడిని అడిగాము. అప్పటికి నేను క్లైమాక్స్లో అడిగాను, నేను అనిల్ తను కదా ఫైట్ చేసేటప్పుడు సార్ కొట్టమా నాన్న ఏదో అన్నాడు కదా. సో వెంకీ గారు అడిగారు ఇంకా పెట్టాలి అని. బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ సెకండ్ హాఫ్కి కుదరలేదు, బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్. అండ్ బుల్లిరాజు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు. సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు. సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా, సో వాడికి హెల్ప్ అవ్వాలి, వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు, వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఈ సినిమాతో కలెక్షన్ల వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్గా బుల్రాజ్ అనే చెప్పాలి. అవును. అనిల్ గారు, హాయ్ సార్. అన్ని చెప్తారా? కొలికెత్తా మళ్ళీ అడగండి, మీరు మైక్ తీసుకొని చెప్తారు. సార్, మీరు సక్సెస్ఫుల్ కామెడీ రైటర్, ఇప్పటి వరకు చేసిన కామెడీ, యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ రైటర్స్ ఇన్ తెలుగు. సో అండ్ భగవత్ కేసరిలో యూ హ్యావ్ టచ్ ద ఎమోషనల్ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ ఆల్సో. సో మీ నుంచి కామెడీ థ్రిల్లర్ లాంటిది అలాంటిది ఏమైనా డార్క్ కామెడీ ఆర్ కామెడీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అంటే మీరు అడిగిన దానికి ఈ సినిమా మేము ఒక 30-40% అచీవ్ చేసామనే చెప్పాలి. సో డార్క్ హ్యూమర్ కొద్దిగా థ్రిల్లింగ్ బేసిస్లోనే వెళ్ళాము. కంప్లీట్గా చేయమని అడిగితే మాత్రం డెఫినెట్గా ఐల్ డూ. సో ఇది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా సక్సెస్. సో 200% నెక్స్ట్ చేయబోయే జోనర్స్ లేకపోతే ఈ సినిమా సీక్వెల్ కానీ ఏదైనా అనుకున్నప్పుడు సో దాని ఇంపాక్ట్ ఇంకొద్దిగా పెంచి చేసేలా మాత్రం చేస్తాను. వెంకటేష్ గారు సార్, ఇక్కడ సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సార్ అంటే హీరోస్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి సార్. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు, అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చేలా ఒక డైలాగ్ ఉంటుంది, జబ్బలు కనిపించేలా, అదే బనీన్ కనిపించేలా, అవి తొల్ల కనిపించేలా. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడ పెట్టేసింది, నడుము బట్టి, ఇలాంటి కామెడీ చేయటం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏంటి అసలు ఇలాగా? No, actually, ఇలాంటి సినిమాల్లో actually we should be so sporting enough to make the characterization very simple and casual so that the audience also will feel for it. So flexibility నేను ముందే అనిల్కి చెప్పాను, you just do whatever you want because you'll have to be very lovable. ఈ సినిమాలో లవబుల్గా ఉండాలి. ఏదో పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు. సో దట్స్ వై వి డిజైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్, అంతే కదా అనిల్? అంటే సంక్రాంతికి వస్తున్నామని కాదు సార్, చాలా సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు కానీ, లేకపోతే చింతకల్ రవిలో కూడా వాష్రూమ్లో రే టిష్యూ పెద్ద ఇష్టం. సో ఇలాంటి కామెడీ
సో అచ్చా, నువ్వు గుర్తు చేస్తున్నావు కాబట్టి ఏదో అక్కడక్కడ ఏదో చేశాను, నువ్వు నాకు నచ్చావు, ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్, దాని ముందే ఉందా? అవును సార్, నువ్వు నాకు నచ్చే ఉంది, చింతకల్ రవిలో కూడా ఉంది ప్రేమించుకుందారా సార్. నుంచి కూడా చేశారు ఆయన. అవును సార్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేమించుకుందారాలో కల్పన రాయ్ సీన్ ఉంటుంది కదా. సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ థింక్ ఏదో ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి, ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్, హీ మేక్ ఇట్ లైక్ సింపుల్. అనిల్ గారు రీసెంట్గా 10 years కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఈ దశాబ్దంలో చేసింది 8 సినిమాలైనా శతాబ్దం గుర్తుండేలా చేశారు. ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని విషయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బీన్స్ గారు ఆయన హలో 2022లో ధమాకా చూసాం, ఒక ధమాకా పేల్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత మధ్యలో మ్యాడ్ వచ్చింది, టిల్లీస్ గారు వచ్చింది. కానీ ఇంత హిట్స్ వచ్చినా సరే మీరు ప్రమోషన్స్లో చాలా దూరంగా ఉంటారు. ఈ సినిమాలోనే ప్రమోషన్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఈ ఎనర్జీకి కారణం ఏంటి? అలా ఏం లేదు సార్, అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఏదైనా పని ఒప్పుకుంటే నాకు నిద్ర రాదు, ఎక్కడో తెలియని భయం ఉంటుంది, బాగా చేయాలి, మనం చాలా బిగ్ అంటే పెద్ద బాధ్యత కదా. సో మనం కనబడడం కంటే కూడా మన పని కనిపిస్తే బాగుంటుంది, అండ్ మనం కనబడడం కంటే మన పాట వినపడితే బాగుంటుందని. అండ్ ఫస్ట్ టైం ఎంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచనలోనే ఉంటాను. సో కనబడకపోవడానికి కారణాలు ఏం లేవు, పాట కనిపిస్తే చాలనుకుంటాను. సో దట్స్ అంతే. ఆల్ ది బెస్ట్. అనిల్ గారు ఒక్క క్వశ్చన్ అండి. సో 2 రోజుల నుంచి ఐటీ రైట్స్ అని జరిగేది, పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్, దీన్ని నమ్మొద్దు అంటారు. సో మీరు 230 చేశారు కదా 9 daysలో, సో మీది ఎంతవరకు 100%? అదంతా యాక్యురేట్ అమ్మా, మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం, మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏమిది, సినిమా సక్సెస్ అయిపోయింది, జనాలు చూసేశారు. బట్ ఎస్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్. ఇంకొక 5-6 సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి వీఆర్ షోకేసింగ్ ఇట్. ఎస్, దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అని, అంతే. ఆల్ ది బెస్ట్.